నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. నాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. జంగారెడ్డిగూడెం పట్టణంలో కన్నుల పండుగగా జరిగిన నాగుల చవితి, కిక్కిరిసిన ఆలయాలు. రెడ్ క్రాస్ సొసైటీకి అధిక మొత్తంలో నిధులు సమకూర్చడంతో గోల్డ్ మెడల్కు ఎంపికైన జంగారెడ్డిగూడెం డిటి రాజేశ్వరరావు. జంగారెడ్డిగూడెం యాక్సిస్ బ్యాంక్ ఆధ్వర్యంలో ఆకట్టుకున్న విద్యార్థుల డ్రాయింగ్ పోటీలు. విద్యుత్ వినియోగదారులకు తప్పని సచార్జీల మోత. ఈ సేవా కేంద్రాలను మీ సేవా కేంద్రాలుగా మార్చిన తర్వాత ప్రజలకు ప్రభుత్వ సేవలకు సంబంధించి దరఖాస్తులు సులభంగా మారాయి. ప్రస్తుతం ప్రభుత్వేతర కార్యకలాపాలు నిర్వహించడంలో ఆన్లైన్ ఎంతో దోహదపడుతోంది. మీ సేవా ప్రాజెక్టును ప్రారంభించి సమర్థవంతంగా అమలు చేస్తున్నారు. మీ సేవా కార్యాలయాల ద్వారా ప్రజల సమస్యలు పరిష్కరించడంతో పాటు అధికారుల్లో జవాబుదారీతనం పెంపొందించవచ్చని ఐటీ శాఖ మంత్రి పొన్నాల లక్ష్మయ్య ప్రతి సభలోనూ సమావేశాల్లోనూ పదే చెబుతున్నారు. అటువంటి మీ సేవా కేంద్రాల ద్వారా ప్రస్తుతం విద్యుత్ బిల్లుల చెల్లింపు, ఫోటో గుర్తింపు కార్డులు, 10-1 అడంగుల కాపీలు, నివాసకుల ధ్రువపత్రాలు, పన్నుల చెల్లింపులు వంటి కార్యకలాపాలు అందుబాటులోకి వచ్చాయి. 90 రోజుల్లో మరో 100 సేవలు మీ సేవా కేంద్రాల ద్వారా ప్రజలకు అందుబాటులో వచ్చే విధంగా ప్రభుత్వం ప్రతిష్టాత్మకమైన చర్యలు చేపట్టనుంది. ఇప్పటికే రాష్ట్రంలో ఈ ఆరోగ్యం, డిజిటల్ లెర్నింగ్, ప్రత్యేక సంచికలు, మీ సేవా ప్రాజెక్టు సర్వే నివేదికను విడుదల చేశారు. 2014 సంవత్సరానికి ప్రతి ఏటా 30 కోట్ల రూపాయల లావాదేవీలు ఈ పరిపాలన ద్వారా దేశవ్యాప్తంగా నిర్వహించాలనే లక్ష్యంతో సర్కారు యోచిస్తోంది. రాబోయే కాలంలో కంప్యూటర్ పైనే కార్యకలాపాలు రూపొందడంలో మన దేశం మరింత స్థాయిలో ముందుకు సాగనుంది. విద్యుత్ సర్ఛార్జీలు పేద మధ్యతరగతి కుటుంబాలకు కష్టంగా మారుతున్నాయి. విద్యుత్ బిల్లులు చెల్లించడానికి ఇతర అవసరాలను తగ్గించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. ప్రభుత్వం విద్యుత్ రంగాన్ని నిర్లక్ష్యం చేయడంతో రాష్ట్ర ప్రజలకు విద్యుత్ ఛార్జీల మోతతో పాటు సర్ఛార్జీల బాధలతో విద్యుత్ వినియోగదారులు బెంబేలెత్తుతున్నారు. బొగ్గు, గ్యాస్ రంగంలో ప్రైవేటు కంపెనీలకు అండగా నిలవడంతో ఈ పరిస్థితికి కారణమైందని నిపుణులు విశ్లేషిస్తున్నారు. ఏపీ జెన్కో ప్రాజెక్టులకు బొగ్గు, గ్యాస్ కేటాయించి సింగరేణికి కొత్త బొగ్గు గనులు మంజూరు చేస్తే విద్యుత్ సంక్షోభం నుంచి గట్టెక్కవచ్చని భావిస్తున్నారు. ప్రైవేటు ప్రాజెక్టుల నుంచి అధిక ధరలకు కొనుగోలు చేయడం వల్ల బొగ్గు, గ్యాస్ దిగుమతి ఖర్చులు పెరగడం వల్ల వినియోగదారులపై సర్ఛార్జీల భారం వేయాల్సి వస్తోంది. విద్యుత్ బిల్లుకు సర్ఛార్జీల బిల్లులు తోడు కావడంతో నెల జీతంపై ఆధారపడ్డ కుటుంబాలు సర్దుబాటు కాక పాట్లు పడాల్సిన పరిస్థితి ఎదురవుతుంది. దీంతో విద్యుత్ ఉపకరణాలను జాగ్రత్తగా వినియోగించుకోవాల్సిన పరిస్థితి కనిపిస్తోంది. ఎంత జాగ్రత్తగా వాడినా ఇద్దరు ఉన్న ఇంటికి విద్యుత్ బిల్లు కంటే సర్ఛార్జీల బిల్లు ఎక్కువగా వస్తున్నట్లు వాపోతున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వ తీరులో మార్పు రావాలని ప్రతిపక్షాలు ఘోషిస్తున్నాయి. ఒక్కో మాసం ఒక్కో దానికి ప్రత్యేకత ఉంటుంది. కార్తీక మాసం హరిహరులకు ప్రీతికరమైన మాసం. ఈ మాసంలో వచ్చే నాగుల చవితికి ఎంతో విశిష్టత ఉంది. నాగుల చవితి సందర్భంగా జంగారెడ్డిగూడెంలోని బుట్టాగన్ రోడ్ నందు ఉన్న నాగేంద్ర స్వామి ఆలయంలో కొలువై ఉన్న పుట్టకు మహిళలు ప్రత్యేక పూజలు చేశారు. భక్తి శ్రద్ధలతో కుటుంబ సభ్యులతో కలిసి విశేష పూజలు నిర్వహించారు. కోర్కెలు తీర్చే నాగదేవతకు పాలు, చెలిమిడి, గుడ్డు, అరటిపళ్ళు, చిమిలి వంటి పదార్థాలను నైవేద్యంగా అందించారు. తులసి మొక్క వద్ద దీపాలు వెలిగించారు. దోషాలను నివారించమని నాగేంద్రుడికి మొక్కారు. అదేవిధంగా పంట పొలాల్లో ఉన్న పుట్టలను శుభ్రపరిచి పాలు పోశారు. పసుపు, కుంకుమ, వస్త్రాలను అర్పించారు. తమ కుటుంబాలను చల్లగా చూడాలని భక్తి గీతాలను ఆలపించారు. కొన్ని చోట్ల పుట్టల వద్దే సహపంక్తి భోజనాలు చేశారు. మరికొన్ని చోట్ల బాణసంచే కలిచారు. చిన్న పెద్ద అనే తేడా లేకుండా నాగుల చవితిని కన్నుల పండుగగా జరుపుకున్నారు. పుట్టమట్టిని అలంకరించుకున్నారు. రెడ్ క్రాస్ సొసైటీకి ప్రజల చేత ఎక్కువ నిధిని సమకూర్చిన జంగారెడ్డిగూడెం డిప్యూటీ తహసీల్దార్ రాజేశ్వరరావుకు గోల్డ్ మెడల్ పురస్కారం లభించింది. కొన్నాళ్లు జంగారెడ్డిగూడెం తహసీల్దార్ గా పనిచేసిన రాజేశ్వరరావు అప్పట్లో రెడ్ క్రాస్ సొసైటీకి ఎక్కువ నిధులు సమకూర్చారు. దీంతో రెడ్ క్రాస్ రాజేశ్వరరావు సేవలను గుర్తించి గవర్నర్ నరసింహన్ చేతుల మీదుగా గోల్డ్ మెడల్ ఇచ్చి సత్కరించనుంది. రాజేశ్వరరావు సేవలను జంగారెడ్డిగూడెం తహసీల్దార్ నారాయణ రెడ్డి, రెవెన్యూ సిబ్బంది కొనియాడారు. బాలల దినోత్సవాన్ని పురస్కరించుకుని జంగారెడ్డిగూడెం యాక్సిస్ బ్యాంక్ శాఖ కార్యాలయం నందు శనివారం విద్యార్థులకు డ్రాయింగ్ కాంపిటీషన్ నిర్వహించారు.
యాక్సిస్ బ్యాంక్ శాఖ మేనేజర్ కుసుమంచి రమేష్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ పోటీలకు విశేష స్పందన లభించింది. వివిధ విద్యా సంస్థల విద్యార్థులు ఈ పోటీలకు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో ప్రేమ్ కుమార్, సతీష్ కుమార్, రత్నాకర్, హుస్సేన్ అలీ, శ్రీనివాస్, విశ్వనాథ్, సునీల్, రాజు తదితరులు పాల్గొన్నారు. స్ప్లాష్ అనే కార్యక్రమం ద్వారా విద్యార్థులకు డ్రాయింగ్ పోటీలు నిర్వహిస్తున్నట్లు, విన్నర్ రన్నర్లతో పాటు మరో 2 సపోర్ట్ రన్నర్స్ గా ఎంపిక చేయనున్నట్లు తెలిపారు. గెలుపొందిన వారు రాష్ట్ర, దేశీయ స్థాయిలో జరిగే పోటీలకు ఎంపిక చేయనున్నట్లు యాక్సిస్ బ్యాంక్ మేనేజర్ రమేష్ తెలియజేశారు. రీసెంట్లీ జరిగిన చిల్డ్రన్స్ డే సెలబ్రేషన్స్కి జంగారెడ్డిగూడెంలో అన్ని స్కూల్స్ వాళ్ళందరికీ డ్రాయింగ్ కాంపిటీషన్ అరేంజ్ చేశాము. ఇది బ్యాంక్ యాజ్ ఏ హోల్ ఆల్ ఓవర్ ఇండియా జరుగుతున్నది. ఈచ్ లొకేషన్ బ్రాంచెస్లో విన్ అయిన విద్యార్థులకి బహుమతులు ఇవ్వబడతాయి. ఈచ్ లొకేషన్లో విన్ అయిన ఫస్ట్ ప్రైజ్ పొందిన విద్యార్థి యొక్క డ్రాయింగ్ని స్టేట్ లెవెల్కి పంపించడం జరుగుతుంది. ఆ స్టేట్ లెవెల్లో మొత్తము కన్సల్టేట్ చేసి దాంట్లో విన్ అయిన వాళ్ళని పాన్ ఇండియా లెవెల్లో పంపించడం జరుగుతుంది. ఈ పాన్ ఇండియాలో పంపించిన డ్రాయింగ్ ఏదైతే సెలెక్ట్ అయిందో టాప్ పాన్ ఇండియాలో సెలెక్ట్ అయిన దానికి గ్రీటింగ్స్ కానీ లేదంటే దేనికన్నా వాడటానికి బ్యాంకు దీని కింద యూజ్ చేసుకుంటారు. సో పిల్లలు ఈ మధ్య స్ట్రెస్కి బాగా లోనవుతుంటారు బికాస్ ఆఫ్ స్టడీస్ అండ్ ఆల్. సో మచ్ ప్రెజర్ దే ఆర్ గెటింగ్. So for the relaxation purpose, these type of things are encourageable for them for their growth also. Extracurricular activities are very much required. For that, as a part of some social responsibility, Axis Bank is come forward to conduct this type of competitions. We have named it as a SPASH. It is going to conduct in all over India and all across the all branches wherever Axis Bank is located. I thank each one of the school principals and their parents and children for actively participating in this competition. So Axis Bank ఈ చుట్టుపక్కల ఉన్న విలేజెస్ వాళ్ళ రైతుల కోసం రుణాలు ఇవ్వడం జరుగుతుంది. ఈ రుణాలందరూ అగ్రెసివ్గా ఉపయోగించుకోవాలని చెప్పి కోరుకుంటున్నాము. ఇప్పటి వరకు 2005లో బ్యాంక్ స్థాపితం జరిగింది. అప్పటి నుంచే రైతులకి రుణాలు ఇవ్వడంలో యాక్సిస్ బ్యాంక్ చాలా ముందుంటుంది. రైతులకి ఎటువంటిమైన అగ్రికల్చరల్ రుణాలు కావాలంటే కనుక మేము డెఫినెట్గా ముందుంటామని చెప్పి చెప్తున్నాము. అట్లాగే ఎనీవేర్ బ్యాంకింగ్ ఫెసిలిటీస్లో యాక్సిస్ బ్యాంక్ అనేది ఫస్ట్ స్టెప్ వేసింది. కస్టమర్కి చాలా ఈజీ కన్వీనియంట్ వేలో క్యాష్ డిపాజిట్ చేసుకోవాలన్నా, చెక్స్ కలెక్షన్ చేసుకోవాలన్నా అక్రాస్ ద పాన్ ఇండియా ఒక యాక్సిస్ బ్యాంక్లో అకౌంట్ ఉంటే ఇండియా మొత్తం మీద ఎక్కడైనా అకౌంట్ ఆపరేషన్స్ ఈజీగా చేసుకోవచ్చు. ఆ ఫెసిలిటీస్ ఓన్లీ యాక్సిస్ బ్యాంక్ ప్రొవైడ్ చేస్తుంది. కాబట్టి ఈ చుట్టుపక్కల పల్లెటూరులో ఉన్న వాళ్ళందరూ యాక్సిస్ బ్యాంక్ యొక్క అకౌంట్ని రుణాలను సద్వినియోగపరచుకోవాలని కోరుతున్నాను. అట్లాగే బ్యాంకు బంగారు రుణాలు చాలా అగ్రెసివ్గా ఇస్తున్నది. దాని మీద తక్కువ వడ్డీతో 2,000 పైన పర్ గ్రామ్కి రుణాలు ఇవ్వడం జరుగుతుంది. సో ఈ అన్ని అవకాశాలను సద్వినియోగపరచుకోవాలని చెప్పి అందరికీ చేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. జంగారెడ్డిగూడెంలోని గోకుల తిరుమల పారిజాతగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి పట్టణానికి చెందిన బి చక్రపాణి అనే భక్తుడు 108 వెండి తులసి దళాలను శనివారం సమర్పించాడు. 7 పూట్లు చామంతి పూలతో గోవిందనాథుడికి పూజలు చేశారు. ఈ సందర్భంగా గోకులేశునికి సుప్రభాత సేవ, ఆరాధన, తోమాల సేవ, తీర్థ ప్రసాద గోష్ఠి, సర్వదర్శనం వంటి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ చైర్పర్సన్ వందనపు సాయి బాలపద్మ, కార్యనిర్వహణాధికారి పి విశ్వనాథరాజు, ధర్మకర్తలు వీరవల్లి సోమేశ్వరరావు, కోమలి శ్రీధర్, పాటిబండ్ల సుదర్శనరావు, అభివృద్ధి కమిటీ సభ్యులు కాకాని శ్రీహరి, బిక్కెన సత్యనారాయణ, రెడ్డి రంగప్రసాద్, కంది బాలకృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు. అన్నదాన కార్యక్రమంలో విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. జంగారెడ్డిగూడెం పట్టణ ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులుగా తిరివేది వేణుగోపాల్, కార్యదర్శిగా ఒంటిపల్లి సీతారామస్వామి, కోశాధికారిగా కొల్లేపరి నారాయణరావు ఏకగ్రీవంగా ఎంపికైనట్లు ఆర్యవైశ్య పెద్దలు తెలియజేశారు. జంగారెడ్డిగూడెం బలరాం ఏజెన్సీ నందు జరిగిన ఆర్యవైశ్య గ్రామ పెద్దల సమావేశంలో ఈ తీర్మానం చేసినట్లు సిటీ న్యూస్ తెలిపారు. ప్రస్తుతం ప్రధాన పార్టీల్లో రాజకీయ అనిశ్చితి నెలకొంది. కేంద్రంలోనూ రాష్ట్రంలోనే కాదు, నియోజకవర్గ స్థాయి, పట్టణ స్థాయిలోనూ ఈ పరిస్థితి నెలకొంది. తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ కన్వీనర్ గా ఉన్న కర్రా రాజారావు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. దీంతో టీడీపీ చింతలపూడి నియోజకవర్గ కన్వీనర్
ఖాళీ అయింది. నేటికి అధికారికంగా ఆ పార్టీ కన్వీనర్ను నియమించిన దాఖలాలు లేవు. మరోపక్క అప్లాండ్ ప్రాంతానికి కంచుకోటగా ఉన్న చింతలపూడి నియోజకవర్గ ఎమ్మెల్యే మద్దాల రాజేష్ కాంగ్రెస్ పార్టీకి జలక్కిచ్చి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గూటికి చేరారు. ప్రస్తుతం నియోజకవర్గ స్థాయిలో కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి బాధ్యతలు సైతం ఎవరికీ అప్పగించలేదు. జంగారెడ్డిగూడెం మండల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కన్వీనర్ కోట ఇప్పటికీ భర్తీ కాలేదు. ప్రధాన పార్టీలే డైలమాలో ఉన్నాయి. నడిపించే దిక్సూచి లేక పాలన అస్తవ్యస్తంగా మారిందని సర్వత్రా ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించకపోవడం, పాలకవర్గం లేకపోవడంతో అభివృద్ధి కుంటిపడుతోంది. దినదినాభివృద్ధి చెందుతున్న నగర పంచాయతీ దుస్థితి చుక్కాను లేని నావలా ముందుకు సాగుతోంది. నగర పంచాయతీ కార్యాలయానికి సంబంధించి శాశ్వత పోస్టింగ్స్ ఇవ్వనే లేదు. డిప్యుటేషన్స్ పైన అదనపు బాధ్యతల పేరు మీద అధికారులు విధులు నిర్వహిస్తున్నారు. రాజకీయ సంక్షోభం కారణంగా నగర పంచాయతీ కార్యాలయం పరిస్థితి ఎలా ఉంటే మిగిలిన ప్రభుత్వ కార్యాలయాల పరిస్థితి ఎలా ఉంటుందోనని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.